దౌలతాబాద్ మండలంలో రైతులకు ఊరట కలిగించే విధంగా ఐకేపీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దౌలతాబాద్ మండలంలో రైతులకు ఊరట కలిగించే విధంగా ఐకేపీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. హైమద్ నగర్, మల్లేశంపల్లి, కోనాపూర్, గొడుగుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య మాట్లాడుతూ రైతులు తమ పంటకు సరైన ధర పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. వైస్ చైర్మన్ మద్దెల స్వామి కూడా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, సర్పంచులు జక్క యశోద, ఆందే రుక్మిణి, అల్లి, మధ్యల వనోజ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పంటను సమయానికి అమ్ముకునే అవకాశం కలిగిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఈరోజు మల్లేశంపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సర్పంచ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ కనకన్న గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఏదైతే మంచి గిట్టుబాటు ధర ఇచ్చి మహిళల ద్వారా ఈ వడ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి వీళ్ళందరికీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మంచి రేట్ ఇచ్చి ఆ సన్న వడ్లతో పాటు మళ్ళీ 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకునే కార్యక్రమం చేశాడు. కాబట్టి రైతులందరూ ఈ ప్రభుత్వాన్ని వాడుకోవాలి తప్ప దళారుల దగ్గరికి పోయి ఇబ్బంది పడొద్దని చెప్పేసి కోరుతూ ఇలా 500 బోనస్ కూడా వెంటనే ఇదివరకు కొంత జాప్యం జరిగినా ఇప్పుడు వెంటనే రైతుల ఖాతాల్లోకి వస్తున్నాయి. అదేవిధంగా రైతులకు కూడా ఏదైతే మన వడ్ల ఈ జల్లి మిషన్లు కూడా ఇంకా కొన్ని వస్తాయన్నారో అది కూడా మల్లేశంపల్లి కానీ ఇంకా తిరుమలాపూర్ కానీ వాటికి కూడా వెంటనే అందించాలని చెప్పేసి చైర్మన్ గారిని కోరుతున్నాం. ఐకేపీ సెంటర్లకు ఓపెనింగ్కు మల్లేశంపల్లి గ్రామ ప్రజలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో కూడా అటు రైతులను కానీ మహిళల్ని కానీ ఒక మంచి డెవలపింగ్ కార్యక్రమంలో ముందు తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నది. ఇలా గతంలో కూడా పట్టాలు వచ్చేటి కానీ ఏ సెంటర్లో కూడా ఎవరికి తెలిసేది కాదు. ఈరోజు అట్లా కాకుండా రైతులకు అన్ని రకాల సద్వినియోగం కావాలని చెప్పి మా చైర్మన్ సాబు ఓపెన్గా, గతంలో ఎవరికి కూడా తెలిసేది కాదు పట్టాలు ఎవరి దగ్గర ఉంటాయో ఎవరికి వస్తాయో అనేది. ఈరోజు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుంది. మా సామాన్యుడు కూడా దళారులను ఆశ్రయించకుండా మన ఈ రైతు వేదికలనే, ఐకేపీ వేదికలనే వడ్లను పెట్టుకుంటూ లబ్ధి పొందాలని చెప్పి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మల్లేశంపల్లి గ్రామంలో ఐకేపీ ఓపెనింగ్ చేసిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నాతోటి మా ఎంబడి వచ్చిన అందరికీ, లీడర్లకు మరియు సర్పంచులకు తెలియజేయడం. ఫస్ట్ రకం 2389 రూపాయలు, సెకండ్ రకం 2369 రూపాయలు, అలాగే సన్న రకం వడ్లు పెట్టిన వారికి 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పట్టాలు కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని జల్లిపడడానికి కొన్ని మిషన్లు, ఇంకా కొన్ని తాటపత్రిలు తెప్పియగలరని చైర్మన్ కూర్చున్నా. కొద్దిగా మాకు ఐకేపీ సెంటర్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. ఐకేపీ సెంటర్ను కూడా కొద్దిగా సాల్వ్ చేయాలని కూర్చున్నాం. మనం మున్ముందు కూడా మన మండలంలో జొన్నలు కానీ, సన్ఫ్లవర్ కానీ నెక్స్ట్ ఒక 6 months 4-5 months వరకల్లా ఒక మండలంలో ఒక గోదాం కోసం కానీ, ఇప్పుడు మన మిర్దోటికి కానీ, తొగుట కానీ, గజ్జులు కానీ పోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది.
మన మండలంలో కూడా ఏర్పాటు చేసుకుందామని చైర్మన్ కోరుచున్నాం. అలాగే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ పై అధికారులను పై అధికారుల దగ్గరికి పోయి మన దగ్గర చేయగలని కోరుచున్నాం. ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. దౌలతాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులందరూ వడ్ల కొనుగోలు కేంద్రాలనే అమ్ముకోవాలి. దళారులను నమ్మి 1 రోజులలో 2 రోజులలో వస్తాయనే ఉద్దేశంతో ప్రైవేటుకు అమ్ముకొని మోసపోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రక్ షీట్ అనేది కొద్దిగా లేటు కొడుతుండే అప్పుడు అమ్మినాక, ఇప్పుడు అదే రోజు కొడితేనే లారీ గొడుగుపల్లి మీ ఊరు నుండి పోతుంది కాబట్టి, సెంటర్ నుంచి పోతుంది కాబట్టి అందరూ ఐకేపీ కేంద్రాలని అమ్ముకొని బాగుపడాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి సెంటర్కు 10 తార్పాలిన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐకేపీ కేంద్రాల ద్వారానే అమ్మకాలు చేయాలని కోరుతున్నాం. మల్లేశంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ ఐకేపీ సెంటరు మన ఐకేపీ ద్వారా మహిళా సంఘం నుంచి కొనడం జరిగింది. మహిళలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఐకేపీ సెంటర్ నడిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే సన్న ఓట్లు మద్దతు ధర మంచిగా ఉన్నందున మద్దతు ధర వస్తుంది. సన్న ఓట్లు ఎక్కువ పెట్టాలి. మనకు అందరికీ ఇప్పుడు రేషన్ బియ్యం ద్వారా మనం పండిస్తేనే రైతు లేని రాజ్యం లేదన్నట్టుగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అదేవిధంగా మనం సన్న ఓట్లు పండిస్తే మనకు రేషన్ షాప్ మళ్ళీ మన బియ్యం మన ఓట్లు మనకి వస్తాయి కాబట్టి అందరూ సన్న ఓట్లు పెట్టి రైతు భారత్ మన ఇది రైతు బోనస్ పొందాలని కోరుకుంటూ, అలాగే రైతులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అందరు రైతులకు ఉపయోగించుకోవాలని ఈ మల్లేశంపల్లి గ్రామం ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.